బ్రహ్మముడి సీరియల్ రివ్యూలో ఏం జరిగిందంటే, ఇక కావ్య అలా చేసినందువల్ల ఇంట్లో కావ్య తెచ్చిన టీ కాఫీలు తీసుకొని అందరూ ఎవరు కూడా కావ్యతో మాట్లాడకుండా మౌనంగా ఉంటారు. ఇది చూసిన అపర్ణ ఇందిరాదేవులు చాలా బాధపడతారు. పాప అని బాధపడుతూ ఉంటారు. ఇంతకీ అసలు ఏం జరిగింది? అపర్ణ ఇందిరాదేవిలు కావ్యం చూసి ఎందుకు బాధపడుతున్నారు? వాళ్ళకి నిజం తెలిసిందా? కావ్య చెప్పిందా లేదా అనేది ఈ వీడియోలో చూసేద్దాం. అయితే ఇక రాజు బయటికి కావ్య అలా అనడంతో బయటకు వెళ్ళి గార్డెన్లో ఉంటాడు. ఇక అపర్ణ ఇందిరాదేవి కూడా రాజును ఓదార్చడానికి వెళ్ళి నువ్వు బాధపడకు, దాన్ని ఎలాగైనా ఒప్పించి నీవు ఎందుకు ఇలా చేసిందో కనుక్కొని పెళ్ళి చేయడానికి చూస్తా అంటే, వద్దు నాన్నమ్మ, ఇది ఆఫీసు వర్క్ కాదు, దాన్ని మనం రికమెండేషన్ చేయడానికి, ఇది జీవితం, ఎవరికి ఇష్టం ఉంటే వాళ్ళతోనే మనం చేయగలం, కానీ రికమెండేషన్ ద్వారా ఇది అయ్యేది కాదు. కాబట్టి తనకి ఇష్టం ఉంటేనే, తను ఇష్టపడితేనే మనం చేద్దాం అనేసి రాజు వెళ్ళిపోతాడు. దాంతో రామ్ రామ్ అని అపర్ణాదేవి ఎంతగా పిలిచినా ఇక రామ్ అయితే పలకడు. ఇక వెళ్ళిపోతే వీళ్ళు అసలు ఇది ఎందుకు ఇలా చేసింది, అసలు ఏం జరిగిందో కనుక్కుందాం పదండి అత్తయ్య అనేసి ఇంకా అపర్ణాదేవి చాలా కోపంగా కావ్య దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. ఇక కావ్య తన రూమ్లో చాలా బాధగా ఏడుస్తూ ఉంటూ ఉంది. ఏంటే చేసేదంటే చేసేసి ఇప్పుడు ఎందుకే రూమ్లో ఏడుస్తున్నా? ఎవరి కోసం ఇదంతా ఏడుస్తున్నా? వాడి కోసమే కదా ఎంత తప్పించా, వాడి ప్రేమ కోసం ఎంతో ప్రాకులాడా, అలాంటిది ఇప్పుడు నువ్వెందుకు ఇలా చేసావు? అసలు ఏం జరిగింది మాకు అని అంటే, నేను చెప్పలేను అత్తయ్య. ఏంటే మాకు చెప్పలేంది? మాకు చెప్పకూడనంత విషయాలు నీ దగ్గర ఏమున్నాయి అని అంటే, అప్పుడు కావ్య బాధగా నేను తల్లిని కాబోతున్నాను అత్తయ్య అనేసి చాలా బాధగా చెప్తుంటుంది. ఏంటే ఈ విషయాన్ని ఎంత బాధగా చెబుతున్నా? ఆ విషయమే చెప్తే ఇలాంటి విషయాన్ని ఎంతో సంబరంగా ఆనందంగా చేసుకోవాల్సిన దాన్ని నువ్వు ఎందుకు ఎంత బాధగా చెప్తున్నావు అంటే, అలా పద ఈ విషయమే అక్కడ చెప్తే అందరూ హ్యాపీగా ఉందాం కదంటే, ఏ విషయం ఎలా చెప్తాం అత్తయ్య అని అప్పుకి ఏ విధంగా అన్నదో ఇందిరాదేవి అపర్ణ వాళ్ళతో కూడా ఇంకా కావ్య అలానే అంటే, అది తలుసుకొని ఇంకా వీళ్ళు కూడా బాధపడడం జరుగుతుంది. ఏంటి నీ జీవితం ఇలా జరిగింది, ఈ కష్టాలన్నీ నీకే వస్తున్నాయి, ఏంటి ఇది ఇలా అనేసి, ఈ కష్టాన్ని నువ్వు ఎలా భరించగలుగుతున్నావే అనేసి ఇంకా వాళ్ళు కూడా బాధపడడం జరుగుతుంది. అయితే కానీ ఈ విషయాన్ని ఇంట్లో ఇంకెవరికి తెలియకుండా మీరే చూసుకోవాలి అనేసి కావ్య మాట తీసుకుంటుంది. సరే అనేసి ఇంకా వాళ్ళు కూడా మాట ఇచ్చేస్తారు. సో ఇలా ఉండగా ఇక యామినికి చాలా కంగారు పడుతుంది. ఇంకా బావ రాలేదనేసి వైదేహితో అంటూ ఉంటుంది. నేను వెళ్తాను, ఎక్కడున్నాడో వెతుకుతాను. అసలే కావ్య రిజెక్ట్ చేసింది కాబట్టి, అసలే బావ చాలా సెన్సిటివ్గా ఉంటాడు కాబట్టి దాన్ని భరించలేడు. నేను వెళ్ళాలి, బావ ఎక్కడున్నాడో వెతికి తీసుకురావాలంటే ఈ తల్లి వద్దు, ఈ టైంలో ఎక్కడికి వెళ్ళకు, రిజెక్ట్ అయిన వాళ్ళు బాధలో ఉంటారు కాబట్టి వాళ్ళు బయట ఎక్కడో ఒక క్షణం ఉండి వస్తారులే, నువ్వేమి ఇప్పుడు కంగారు పడకు అనేసి తల్లి వద్దని చెప్పేసి ఆపేస్తుంది. దీంతో యామిని ఆగిపోవడంతో ఈలోపే యామిని కంగారు పడే సీన్లోనే ఇక రాజు యాక్సిడెంట్ అయ్యేటట్లు కూడా చూపిస్తారు మనకి సీరియల్లో. అయితే ఇక యాక్సిడెంట్ అవ్వడం, రాజు ఎవరికి కాకుండా దొరకకుండా బయటికి ఎవరికో దొరుకుతాడేమో చూడాలి. అయితే ఈ సీన్లో కావ్య చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక ఇలా ఉండగా ఉదయాన్నే అందరికీ టీ కాఫీలు తీసుకుని వస్తే ఇంట్లో వాళ్ళు ఎవరు కావ్యతో సక్రమంగా ఉండరు, చాలా మాటలు అంటూ ఉంటారు, దూరం పెడతారు. దీంతో అది చూసిన ఇందిరాదేవి అపర్ణ చాలా బాధపడతారు. దీనికి ఏంటి కష్టాలు అనేసి బాధపడుతూ ఉంటారు. ఏంటి రుద్రాణి మాత్రం ఏంటి ఎంత చేసి ఎందుకు రిజెక్ట్ చేసినట్టు ఇంతకీ అని ఎటకారంగా అడుగుతుంది రుద్రాణి. మా కారణాలు మాకుంటాయి, అన్నీ నీకు చెప్పలేంలే అనేసి కావ్య ఘాటుగానే సమాధానం ఇస్తుంది. అయితే యాక్చువల్లీ తల్లి అనే మాట భార్య ప్రతి ఆడపిల్లకి వారం, దాన్ని ముందుగా ఎవరమైనా భర్తతోనే పంచుకుంటా. కానీ ఈ సీన్లో కావ్యకు చాలా కష్టం వచ్చిందనే చెప్పుకోవచ్చు. ఇది సీరియల్ అయినా బయట అయినా అది ఎంతో సంతోషకరమైన విషయం. ఈ కాలంలో అసలు పిల్లలు లేని వాళ్ళు చాలామంది ఉంటున్నారు. ఇది సీరియల్ కాబట్టి మనం ఎక్కువగా ఆలోచించకూడదు. కానీ ఈ బాధను భరించాలి, చాలా దీనిగా తట్టుకోవాలి. ప్రతి ఆడపిల్ల ఈ బాధని, ఈ ఆనందాన్ని దాచుకొని
రాజు పరిస్థితి భర్త పరిస్థితి అలా ఉండడంతో చెప్పలేని పరిస్థితి ఎవరికీ రాకూడదు. అయితే దీనిపై మీ అభిప్రాయం ఏంటి? కావ్య అందరి సమస్యలు తీరుస్తుంది, కానీ తన సమస్య వచ్చేసరికి మధ్యలో ఇరుక్కుపోవడం జరుగుతూ ఉంటుంది. అది మెయిన్ హీరోయిన్ కాబట్టి క్యారెక్టర్స్ అలా డిసైడ్ చేస్తేనే సీరియల్ కొంచెం ముందుగా సాగుతుంది. అయితే ఈ విషయం ఎవరికీ తెలియకూడదు కాబట్టి కావ్యను ఇందిరాదేవి, అపర్ణ ఎక్కడికైనా బయటికి పంపిస్తారా, లేదా వేరే ఏదైనా ఇల్లు తీసుకొని ఉంచుతారా? ఎందుకంటే రుద్రానికి ఈ విషయం తెలిస్తే మొత్తం మటాస్ అయిపోతుంది కాబట్టి ఈ విషయాన్ని తెలియకుండా జాగ్రత్తగా ఉంచుతారు. కాబట్టి కావ్యని ఎక్కడికైనా పంపించేస్తారా, లేదా ఇంకెక్కడికైనా బయటికి పంపిస్తారా అనేది వేసి చూడాల్సింది. అయితే రాజుకి జరిగిన విషయం యామిని ఇంటికి వచ్చి చెప్పే వరకు, అదేంటి యామిని ఇంటికి వచ్చి అడిగితే బావ ఎక్కడైనా అడిగితే అదేంటి నిన్నే వచ్చేసాడు కదా అని అంటే ఇంకా రాలేదు అనేసరికి మిగతా అందరూ కంగారు పడడం జరుగుతుంది. అయితే ఇంతకీ రామ్ ఎక్కడికి వెళ్ళాడు, కావ్య బయటికి ఎక్కడికైనా వెళ్ళిపోతుందా లేదనేది రేపటి ఎపిసోడ్లో చూద్దాం. అయితే కావ్య ఈ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ బాగా అయ్యింది, బాగా చేసింది అని మీరు అనుకుంటున్నారా? అయితే లేదా రాజు తనకి గతము లేదు భవిష్యత్తు లేదు అనేసి బాధపడుతూ వెళ్ళిపోయాడు. అయితే రాజు గతం గుర్తొస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మన ఛానల్